ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకెక్కడ ఉదయాన్నే అయితే టీ అయితే పెడుతున్నాను. పిల్లలకి పాలు అయితే ఇచ్చేసానండి. ఇంకా ఉదయం పూట ఆడవాళ్ళందరికీ హడావిడిగా ఉంటుంది కదా. ఈరోజు మా ఉదయం టిఫిన్లోకి దోశ అయితే చేశానండి. దోశ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. దోశ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారులే కానివ్వండి, అందరికీ ఇష్టమే కదా. కానీ ఇంత టేస్టీగా చేసుకునే ఈ దోశను చేసుకోవాలంటే ఎంత కష్టపడాలో కదండి. పప్పులు బియ్యము అన్నీ నానపెట్టుకొని ఇంట్లోనే గ్రైండ్ చేసుకునే వాళ్ళకైతే ఇంకా ఆ కష్టం బాగా తెలుస్తుందండి. ఎందుకంటే గ్రైండర్లో వేసుకున్నాక మళ్ళీ పిండి అంతా తీసి పెట్టుకుని గ్రైండర్ కడిగి తుడిచిపెట్టుకొని నైట్ అంతా పిండిని పులియబెట్టుకున్నాక ఒక్కోసారి ఎక్కువగా పొంగిపోయినప్పుడు మళ్ళీ తుడిచిపెట్టుకొని ఇంత క్లీన్ చేసుకుంటే కానీ ఎంతో టేస్టీగా ఉండే దోశ అయితే రాదండి. అదే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, కష్టపడింది ఏది కూడా రాదు అని. అలాగే మన జీవితంలో మనం ఇష్టంగా తినే దోశనైనా సరే కష్టపడితేనే చేసుకోగలమండి. ఇంత కష్టపడే కన్నా షాప్లో కొనుక్కోవచ్చు కదా అంటారేమో. షాప్లో కొనుక్కోవచ్చు, కానీ ఆ షాప్లో కొనుక్కుంది ఒకరికే వస్తుందండి. అదే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామంటే ఇద్దరు ముగ్గురు హ్యాపీగా తినచ్చు కదండి. మీరేమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.